గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ కొనసాగుతుందని, దోషులైన ప్రతి ఒక్కరిపైన చట్టపరమైన చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలుగుదేశం నాయకులు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహ యాదవ్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బుధవారం విజయవాడలో 100 రోజుల పాలనపై ప్రజాప్రతినిధులతో ఏర్పాట్లు చేసిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు టీటీడీ ప్రక్షాళనపై మాట్లాడడం జరిగిందని అన్నారు. భక్తులకు అందించే శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వేశారనేది వాస్తవేనని ఆయన పేర్కొన్నారు. దీనిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని, దోషులైన వారిని ప్రతి ఒక్కరిని వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. టీటీడీ నిధులను తన కుమారుడు రాజకీయ లబ్ధి కోసం వినియోగించిన సంగతి నిజం కాదా అని మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తెలియజేయాలని అన్నారు. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసిందని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలన అద్భుతంగా సాగించిందంటూ కొనియాడారు. కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డిలు చైర్మన్గా ఉన్నప్పుడు చేసిన అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని, కాగా వారిరువురు పత్రికా ప్రకటనలో తాము నీతిపరులమని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి అనే విజన్తో ముందుకు వెళ్తున్నారని, ప్రజలకు స్పష్టమైన పాలన అందించేందుకు ముందుకు సాగుతున్నారని ఆయన తెలియజేశారు. టీటీడీలో ఇంకా వైసీపీ వాసన కలిగిన అధికారులు ఉండడం విచారకరమని, వారందరూ బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఈ మీడియా సమావేశంలో శ్రీధర్ వర్మ, యశ్వంత్ రెడ్డి, ఆర్సీ మునికృష్ణ, మనోహర్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. పరిణామాల పట్ల అన్నిటిపైన ఎంక్వైరీ చేస్తాము. అటు టీటీడీ గాని, ఇటు తిరుపతికి సంబంధించిన ఏదైతే మన స్మార్ట్ సిటీ నిధుల్లో ఏ వర్కులు జరిగాయి, స్మార్ట్ సిటీ నిధులకు సంబంధించిన పనుల్లో ఎవరు అండతో కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్నారో వాటిపైన కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కూడా ఎక్కడైతే అక్రమాలు జరిగాయి, ఏమేమి జరిగాయి అనే దానిపైన కూడా ఎంక్వైరీ జరుగుతా ఉంది. బాధ్యులైన వారిపైన ఖచ్చితంగా కూడా చర్యలుంటాయని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, స్వామివారి పవిత్రంగా భావించే ప్రసాదాల్లో ఇంత భారీ ఎత్తున కల్తీకి పాల్పడి మళ్లీ తగుదనమ్మా నుంచి ప్రెస్ ముందు వచ్చి మరి మాట్లాడుతా ఉన్నారంటే, ఈ రోజు ఎన్నికలు లేవు, రేపు పొద్దున ఎన్నికలు లేవు. మీరు చెప్పారు బ్లూ డైమండ్, పింక్ డైమండ్ అని. అలాంటి అబద్దాలు చెప్పాల్సిన పని తెలుగుదేశం పార్టీ ఏనాడు కూడా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించినా, ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నా, ఎవరు తప్పు చేసినా మేము కఠినంగా కూడా నిర్ణయాలు తీసుకున్న ఘటనలు కోకొల్లలు. మీ యొక్క పార్టీలో, మీ యొక్క దీంట్లో స్వామివారికి సంబంధించిన ఎన్ని చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా ఉంటాయి. కానీ దేనిపైన కూడా స్పందించని తీరు ఖచ్చితంగా కూడా ప్రతి దీంట్లో కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి టీటీడీ బోర్డు చైర్మన్ల వరకు కూడా ఖచ్చితంగా కూడా వీళ్ళు కమిషనర్లకు కక్కుర్తిపడి ముఖ్యమంత్రి గాని, టీటీడీ బోర్డు చైర్మన్లు గాని వ్యవహరించారనేది వాస్తవం అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, స్వామివారి ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా దాన్ని ఈ రోజు సమర్థించుకునే రీతిలో మీరు మాట్లాడే మాటలు ఖచ్చితంగా కూడా స్వామివారి చూపు నుంచి మీరు తప్పించుకోలేరని కూడా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ నిబద్దతగా వ్యవహరిస్తూ ఎన్టీ రామారావు గాని, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎంత అభివృద్ధి తిరుమల తిరుపతి దీంట్లో జరిగాయో మీ అందరికీ తెలుసు. ఈ రోజు టీటీడీలో జరుగుతున్న సివిల్ వర్కులు మొత్తం కూడా కమిషనర్ల కోసం కక్కుర్తిపడి కోట్లాది రూపాయలు ఇచ్చి రాజకీయం కోసం ఉపయోగించుకుని మీరు తిరుపతిలో మీ అబ్బాయిని ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పెట్టుకుని సివిల్ వర్కులు కోట్లాది రూపాయలు టీటీడీ ఖజానా నుంచి మళ్లించింది వాస్తవమా కాదా సమాధానం చెప్పని ఈ రోజు కరుణాకర్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు, నీతులు వల్లిస్తారు. కాబట్టి వీటన్నిటిపైన కూడా చర్యలుంటాయి. ఈ నగరపాలక సంస్థల్లో కూడా, తిరుపతి నగరపాలక సంస్థలో కూడా ఏ విధంగా అక్రమాలు జరిగాయో వాటన్నిటిపైన ఈ రోజు ఎంక్వైరీ నడుస్తూ ఉంది. దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరిపైన చర్యలుంటాయి. ఈ రోజు నీతులు వల్లిస్తున్న కరుణాకర్ రెడ్డి గారికి చెప్తానా, ఈ రోజు ఎన్నికలు టౌన్ బ్యాంక్ ఎలక్షన్ ఏం చేసినా చెప్పు. ఇంతమంది తిరుపతి ప్రజల సమక్షంలో ఈ ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా టౌన్ బ్యాంక్ ఎలక్షన్ ఏ విధంగా జరుపుకున్నావో ఈ రోజు నువ్వు ప్రమాణం చేయి. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళని భయపో సమాధానం చెప్పమని అడుగుతావా? ఈ రోజు
అదేవిధంగా పార్లమెంటు ఉప ఎన్నికల్లో మీరు చేసిన తీరేమని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఉప ఎన్నికల్లో ఏ విధంగా దొంగ ఓట్లను పుంగనూరు నుంచి ఇటు పక్క జిల్లాల నుంచి తరలించి ఏ విధంగా ఓట్లేసి గెలిపించుకున్నారో వాస్తవాలు మర్చిపోయావా కరుణాకర్ రెడ్డి గాని, ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గాని, ఈ జిల్లాలో పనిచేసిన మంత్రులు రోజా గారు గాని, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి మీరు ఈ రోజు నీతులు వల్లిస్తూ ప్రెస్ ముందు మాట్లాడుతా ఉన్నారంటే మీకు సిగ్గుందా అని ప్రశ్నిస్తాను. కాబట్టి ఇలాంటి ఘటనలు పవిత్ర పుణ్యక్షేత్రంలో జరిగిన వారికి ఖచ్చితంగా కూడా ఈడ ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో మీరు చూశారు. అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు చేశారు ఈ తిరుపతి నియోజకవర్గాలు గాని చుట్టుపక్కల గాని. అదేవిధంగా ఈడ పుట్టి పెరిగి చదివి ఈ రోజు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో అభివృద్ధికి మారుపేరుగా ఉండే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంత చేశారో మనం చూశాం. ఈ రోజు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరపరు, ప్రజాస్వామ్యబద్దంగా ఏదైతే నియమాలను అనుసరించి ఏ వర్కులు గాని ఏవి గాని జరగవు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధులైనా మీరు భయం అంటే దేవుడంటే కూడా భయం లేదు. ఒకప్పుడు దేవుడి గురించి కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడారో అందరికీ తెలుసు, తిరుపతి వాసులందరికీ కూడా. అలాంటి వ్యక్తిని టీటీడీ బోర్డు చైర్మన్ చేశాం. అసలు ఇంతమంది ప్రజాస్వామ్యంలో ఉండగా మీ యొక్క సమీప బంధు కరుణాకర్ రెడ్డినే ఎందుకు చైర్మన్ గా చేయాల్సిన అవసరం వచ్చింది? మీ సమీప బంధువు సుబ్బారెడ్డిని, మీ చిన్నాన్నను ఎందుకు టీటీడీ చైర్మన్ గిరిని అప్పచెప్పావో సమాధానం చెప్పని అడుగుతాను. ఒకే కులానికి మీరు టీటీడీని ఇక్కడ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అప్పచెప్పడమే కాకుండా ఏ విధంగా లూటీ చేశారో మొత్తం కూడా తుడా నిధులైతే మొత్తం గల్లంతు 275 కోట్లతో షాపింగ్ మాల్ అంటా ఉన్నారు. దాంట్లో ఏ విధమైన అవినీతి జరిగిందో దానిపైన కూడా ఎంక్వైరీ చేయమని అడిగాం. 145 ఎకరాలున్న ఏదైతే ఈ యొక్క తుడా సంబంధించిన ఆడ స్పోర్ట్స్ విలేజ్ కట్టాలని చంద్రబాబు నాయుడు తలచి స్పోర్ట్స్ విలేజ్ కి ఇక్కడ ఇచ్చేసి కంప్లీట్ చేస్తే ఈడ వేలాది కుటుంబాలు బాగుపడతాయని ఆయన యొక్క దూర దృష్టిని మీరు అవన్నీ కూడా ప్లాట్ల రూపంగా అమ్మాడు పారేసినారు. ఈ విధంగా మొత్తం నాశనం చేసి ఇప్పుడు నీతులు వల్లిస్తే ఎవరు నమ్ముతారని కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఇలాంటి ప్రకటనలు మానుకోండి. ప్రజలు తిప్పి తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయని కూడా తెలియజేస్తూ వెంటనే ప్రమాణాలకు పిలవడం కాదు, మీరు ఎంతవరకు నీతి నిబద్దతగా పరిపాలన కొనసాగించారో ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏ విధంగా కమిషన్లు టీటీడీలో ఎన్నడూ లేని విధంగా కమిషన్లకు కక్కుర్తిపడి ఏ విధంగా నాశనం చేశారు. స్వామివారి ఖజానాను లూటీ చేసిన చరిత్ర మీ ముఖ్యమంత్రిది. మీ టీటీడీ బోర్డు చైర్మన్ గా వ్యవహరించిన మీ ఇద్దరిది బాధ్యత వహించాల్సిందే. రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలకు జరగబోయే దీనికి ఖచ్చితంగా మీరు బాధ్యులవుతారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అందరూ కూడా తిరుపతి యొక్క అభివృద్ధి గాని తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడిన ఏకైక పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈ యొక్క లడ్డు వ్యవహారంలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో కల్తీ నెయ్యి జరిగిన మాట వాస్తవం. అందుకే వీళ్ళు బింబేలు ఎత్తిపోయి తనుకొని ఏదైతే అది ప్రకటన చేస్తే ప్రజలు నమ్మతారనే భ్రమలో ఉన్నారు. అది కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా కూడా మరొకసారి భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఎన్డీఏ కూటమి పరిపాలన ఉంటుంది. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతిలో వ్యవహరించే తీరు ప్రభుత్వం. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరమ్మ గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు గారు అందరూ కూడా విపులంగా కూడా ఆ సమీక్షలో చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఏ వ్యవస్థలకు సంబంధించిన వైట్ పేపర్లు ప్రకటించినా, ఎన్ని దినాలకు ప్రకటించినా దాంట్లో వివరాలు కూడా చెప్పడం, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ విధంగా మనం ఒక విజన్ పెట్టుకుని ముందుకెళ్లాలనే ఉద్దేశంతో అక్కడున్న ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధుల యొక్క సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఏమేమి జరిగాయనే దానిపైన
ముఖ్యమంత్రిగా వివరణిస్తూ ఆయన ప్రధానంగా కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు దేవుడి ప్రసాదాలు సైతం కల్తీ నెయ్యితోటి ఏ విధంగా జంతువులకు సంబంధించిన నెయ్యితోటి ఏ విధంగా కల్తీ చేసి అమ్మారనే దానిపైన చెప్పడం జరిగింది. దానిపైన నిన్న ఈరోజు చూస్తే అటు కరుణాకర్ రెడ్డి గత టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి గాని వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఏదో వాళ్ళ దేవుని ప్రతిష్టను కాపాడినట్టు, దేవుడి ప్రసాదాల్లో ఎలాంటి ఇది జరగనట్టు, ఇతరత్ర ఏవి జరగనట్టు నీతులు వల్లిస్తూ ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. దీనిపైన మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో దేవుని యొక్క ప్రతిష్టను, దేవుని యొక్క దీని బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు సతీ సమేతంగా ఒక్క రోజైనా వచ్చాడా? ఆ రోజు టీటీడీ చైర్మన్ గా మీరిద్దరే కదా ఇలా నిలబెట్టారు. సరే, తర్వాత ఏం జరిగినాయి? కరుణాకర్ రెడ్డి తన కుమారుని ఇక్కడ ఎమ్మెల్యేగా చేయాలనే ఉద్దేశంతో గతంలో టీటీడీ బోర్డు ఏర్పడిన నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా సివిల్ వర్కులు 100 కోట్ల రూపాయలు టీటీడీ నిధులు రాజకీయంగా ఒక ఎమ్మెల్యే పదవి లబ్ది కోసం ఖర్చు పెట్టిన మాట వాస్తవమా కాదా? అన్నిటిపైన విచారణ జరుగుతా ఉన్నాయి. ఎంబీలు ఎత్తిపోయి మీరేదో మాట్లాడినంత మాత్రాన నిజాలు మరుగున పోయే పరిస్థితి లేదు. వైసీపీ నేతలు గ్రహించాలి. ప్రతి దీనిపైన కూడా ఎంక్వైరీ జరుగుతా ఉంది. టికెట్లు చూశారు, వేలాది టికెట్లు ఏ విధంగా దేవుని యొక్క దర్శనాల్లో ఎంత పారదర్శకత మీరు పాటించారో ఆ యొక్క లెక్కలు చెప్పాయి. మీడియా ద్వారా, పత్రికల ద్వారా పుంకాలుగా కథనాలు వస్తే ఒక్కరోజు కూడా నోరు విప్పాలా మీరు? అదేవిధంగా ఈ రోజు నేను గతంలో మీ అందరూ ఈ ప్రెస్ మీట్ లోనే చెప్పాను. నేను అన్నదాన క్యాంటీన్ లో సరిగ్గా నాణ్యత లేని భోజనం పెడతా ఉన్నారు, అస్వస్థకు గురయ్యారంటే నేను వెంటనే వెళ్లి అక్కడికి మొత్తం చూసి అక్కడవన్నీ కూడా దేవుని సన్నిధిలో ప్రెస్ మీట్ పెట్టకూడదని మరుసటి రోజు ప్రెస్ క్లబ్ లో వచ్చి ప్రెస్ మీట్ లో చెప్పా అక్కడ ఏమేమి జరుగుతా ఉందని. అదే సందర్భంలో లడ్డు విషయం కూడా నాణ్యత లేని కల్తీ నెయ్యి వాడుతా ఉన్నారని ఆ రోజే చెప్పాను. నేను ఆ రోజు ఎందుకు చెప్పానంటే, నేను అన్నదాన క్యాంటీన్ అన్ని చూసి వస్తూ ఉండి కారు ఎక్కే ముందు ఎవరైతే నెయ్యి గోడౌన్ కు సంబంధించిన వ్యక్తులు ఒక ఇద్దరు వచ్చి మేము భయపడతా ఉన్నాము, వాస్తవంగా నెయ్యి క్యాన్లు వచ్చినప్పుడు 2 టిన్నులు మటుకు సపరేట్ గా తీసుకొచ్చి ఏదైనా వస్తువు గాని సరుకు గాని నాణ్యత పరిశీలించాలంటే అక్కడక్కడ ఒకటి ఎత్తుకొని పరిశీలిస్తారు. కానీ అలాంటి జరగలాదా? సపరేట్ గా 2 టిన్నులు తెచ్చి మటుకు దాన్ని టెస్ట్ చేయడం, మిగతా అన్ని కూడా ఈ కల్తీ నెయ్యిని తీసుకొచ్చి ప్రసాదాల్లో కలిపి మీరు ఈ విధంగా చేసి ఈ రోజు మాట్లాడుతా ఉన్నారంటే ఏమనాలి మిమ్మల్ని? చంద్రబాబు నాయుడు గారు ఇరవేల్పు వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారిని కాపాడి అలిపిరి సంఘటనలో బాంబులు పెట్టి పేల్చినా కూడా స్వామివారు రచించిన చరిత్ర ఆ రోజు మనం చూశాం. మీరు ఈ రోజు 150+ అని చెప్పి 175 గెలుస్తామని చెప్పి 11 సీట్లకు పరిమితమైపోయి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు మీరు. నిన్న వరదలు వస్తే మీ నాయకుడు ఏం మాట్లాడారో ప్రజలందరూ చూశారు. ఒక అవగాహన లేదు, ఒక ముఖ్యమంత్రి అయినాక అవగాహన లేదు, ప్రజల మంచి చేయాలనే ఉద్దేశం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో 10-12 రోజులు వరదల్లో నీట మునిగిన ప్రజలను ఎలా రక్షించాలనే దానిపైన అది పదవిస్తే బాధ్యతగా పనిచేసేది. టీటీడీలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కొంతమంది టీటీడీలో ఇంకా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళొక్కడే గుర్తించుకోవాలి. టీటీడీలో ఇప్పుడున్న కొంతమంది కూడా ఇంకా పాత వాసన పోలా, వాళ్ళకి ఇంకా వైసీపీ గవర్నమెంట్ ఉండదనే విధంగానే ప్రవర్తిస్తా ఉన్నారు కొంతమంది టీటీడీలో. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా కూడా తిరుమల తిరుపతి శ్రీ వెంకన్న సన్నిధిలో ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా త్వరలోనే దోషులుగా నిలబెట్టబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈ